సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో మంత్రి కేటీఆర్ పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ మోడల్ దేశంలోనే నెంబర్ 1గా నిలిచిందన్నారు. దేశానికి దిశానిర్దేశం చేసే స్థాయికి ఎదిగామని చెప్పారు. ప్రతి రంగంలో తెలంగాణ ముందంజలో ఉందన్నారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను ఈ రోజు మనం ఉత్సాహపూరిత వాతావరణంలో జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం 9 ఏళ్ల స్వల్ప సమయంలోనే అత్యంత ప్రగతిశీల రాష్ట్రంగా రూపుదిద్దుకున్నది. ప్రజా సంక్షేమంలోనూ అభివృద్ధిలోనూ యావత్ దేశానికే ఆదర్శప్రాయంగా నిలిచింది. తెలంగాణ ఆచరిస్తుంది, దేశం అనుసరిస్తుంది అని చెప్పుకునే స్థాయికి చేరుకున్నది. ఇది ముమ్మాటికి ప్రతి తెలంగాణ బిడ్డకి గర్వకారణమని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి మానవీయమైన దృక్పథం, నిర్మాణాత్మకమైన ఆలోచన, దార్శనికమైన ప్రణాళిక రచన, పారదర్శకమైన పరిపాలన, వీటన్నిటి కలయిక అయిన తెలంగాణ మోడల్ నేడు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మన్ననలు అందుకుంటా ఉన్నది. ఆర్థిక మాంద్యం, కరోనా వంటి సంక్షోభాలు ఎదురైనప్పటికీ అన్నింటినీ తట్టుకొని తెలంగాణ రాష్ట్రం ఒక బలీయమైన ఆర్థిక శక్తిగా నిలబడగలిగింది, ఎదుగుతున్నది. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను ఈ రోజు మనం ఉత్సాహపూరిత వాతావరణంలో జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం